హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ టిఫిన్స్ని మరింత రుచిగా మార్చే చట్నీ, కారం, సాంబార్ రెసిపీస్. ఈ మూడు కాంబినేషన్లో బయట హోటల్స్లో తింటే మళ్ళీ ఆ రుచి మర్చిపోలేం. కానీ అదే టేస్ట్తో మన ఇంట్లోనే హెల్తీగా చేసి తింటే ఎంత బాగుంటుందో ఊహించండి. సుత్తి లేకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదట సాంబార్ కోసం ఓ కుక్కర్ తీసుకుని ఓ కప్పు కందిపప్పు అంటే 120 గ్రాముల కందిపప్పు యాడ్ చేసుకుని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకుని, పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకుని, ఓ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. పప్పు ఉడికేలోపు చట్నీ తయారు చేసుకుందాం. చట్నీ కోసం ఓ మిక్సీ జార్ తీసుకుని ఓ కప్పు పచ్చి కొబ్బరి తరుగు, అరకప్పు పుట్నాల పప్పు, అరకప్పు తొడిమలు తీసుకున్న పచ్చిమిరపకాయలు, చింతకాయ సైజ్ అంతా చింతపండు, తగినంత ఉప్పు, కాస్త ఇంగువ పొడి చల్లుకొని మొదట ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత ఓ 100 ml వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరో 100 ml మిక్సీ జారు కడిగిన నీళ్ళు అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని ఆవాలు చిట్లిన తర్వాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చట్నీలో తాలింపు వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. ఈ చట్నీతో వేడివేడిగా ఇడ్లీలు కానీ సర్వ్ చేశారంటే వాయిలు అయిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. కారం కోసం ఓ మిక్సీ జార్ తీసుకొని ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకుని తొడిమలు తీసి తుంచుకున్న ఎండుమిరపకాయలు 15 నుండి 20 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక బిగ్ సైజ్ టొమాటో తరుగు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మొదట ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తాలింపు బాణలి పెట్టుకొని 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని తర్వాత దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపుకొని ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న కారం యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కారంలో కలిపేసి 1 నుండి 2 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా కారం పుట్ 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 అని పైకి ఎగిరే వరకు అలా ఉడికించిన తర్వాత అంతే, కారం చట్నీ రెసిపీ రెడీ. ఇందాక చేసుకున్న చట్నీతో పాటు ఈ కారంతో కూడా ఇడ్లీ సర్వ్ చేశారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సాంబార్లోకి వెళ్ళిపోదాం. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా కందిపప్పు ఉడికించుకున్న తర్వాత సాంబార్ పొడి కోసం ఓ బాణలి పెట్టుకొని 4-5 మెంతులు యాడ్ చేసుకొని అర స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని ఓ అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. వేపుతుంటేనే వాసన అదిరిపోతుంది. తర్వాత ఓ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుని పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని రంగు మారకుండా మరో అర నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 4 ఎండుమిర్చి వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఓ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. మన సాంబార్లోకి ఈ సాంబార్ పొడి మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ సాంబార్ పొడి వేసి సాంబార్ చేస్తే, ఇంట్లో సాంబార్ చేస్తే గుమ్మాలు దాటిపోతుంది దాని వాసన.
తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఈ ఉల్లిపాయల బదులు చిన్న ఉల్లిపాయలు దొరికితే వేసుకున్నారంటే ఇంకా టేస్టీగా తయారవుతుంది సాంబార్. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 3 బిగ్ సైజ్ టొమాటో తరుగు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని టొమాటోలు కాస్త మెత్తపడే వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1.5 స్పూను కారం యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1/2 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న కందిపప్పు యాడ్ చేసుకొని మరో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి. ఓపిక చేసుకోవాలి కానీ ఇంట్లోనే చాలా రకాలుగా వంటలు ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట హోటల్స్లో అన్హెల్తీ ఫుడ్ తినే బదులు ఇంట్లోనే సూపర్గా రెడీ చేసుకోవచ్చు. చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కాస్త ఓపిక ఉంటే చాలు. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిలో ఒక 50 ml వాటర్ యాడ్ చేసి బాగా కలిపి సాంబార్లో యాడ్ చేసుకోవాలి. కాస్త ఇంగువ పొడి, స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించాలి. తర్వాత గుప్పెడంత కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, గుమ్మగుమ్మలాడే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ. ఇందాక చేసుకున్న చట్నీ కారంతో పాటు ఈ సాంబార్తో కూడా టిఫిన్స్ కానీ సర్వ్ చేశారంటే ఇడ్లీలు అయితే వాయిలు, దోశలు అయితే కౌంట్ లేకుండా వెళ్ళిపోతాయి. వాటికే కాకుండా ఉప్మా, పొంగల్, వడ, బోండా, చపాతీ, పూరికి కూడా సూపర్గా ఉంటాయి ఈ చట్నీ కారం సాంబార్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.